జమ్మూ కాశ్మీర్లోని పెహల్గంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతి దాడికి దిగి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలపై జైషే మహమ్మద్, లష్కరే తైబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేసింది. వాటిలోని అనేక మంది ముష్కరులను తుదముట్టించింది. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. భారత్ దాడుల్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్గేల్లోని లష్కరే తైబా ఉగ్రవాద క్యాంపులను తీవ్రంగా ధ్వంసం చేశాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు 4 సహాయకులు, సన్నిహితులు కూడా మరణించినట్లు తెలిసింది. మొత్తంగా భారత్ జరిపిన ఈ దాడిలో 80 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్కు ప్రతిచర్యగా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు. విమానాశ్రయాలను మూసివేశారు.